జైలర్ 2 ఈ మూవీలో నెల్సన్ గారు రజనీకాంత్ గారిని ఒక రేంజ్లో చూపించడానికి బాగా కృషి చేస్తున్నారు అని అయితే ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చిందండి. దీనిలో జైలర్ 1లో ఎలాగైతే ఫ్లాష్ బ్యాక్లో ఒక 10 minutes కనబడతారో ఆ రేంజ్లో ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ని కంటిన్యూ చేయాలి. వింటేజ్ రజనీకాంత్ని మళ్ళీ చూపించాలి, అసలు ఆ బీస్ట్ మోడ్లో మళ్ళీ రజనీకాంత్ కనబడాలి అని నెల్సన్ గారు ఈ మూవీని చాలా జాగ్రత్తగా, చాలా కన్వీనియన్స్గా, చాలా టైం తీసుకొని ఆ స్క్రీన్ ప్లే మొత్తాన్ని కూడా చాలా బ్రెయిన్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి రాస్తున్నాననేది తెలిసిందండి ఈ మూవీకి మాత్రం. అంటే బయటకు వచ్చిన అప్డేట్ ట్విట్టర్లో వాటిలో చక్కర్లు కొడుతుంది. కానీ నిజంగా అదే కానీ నిజమైతే కనుక ఎప్పటి నుంచో తమిళ వాళ్ళు ఎదురు చూస్తున్న 1000 కోట్ల బొమ్మ ఇదే అవుద్ది ఖచ్చితంగా. నెల్సన్ గారు చేస్తున్న దానిలో ఒక 60% సక్సెస్ అయినా కూడా ఎప్పటి నుంచో తమిళ వాళ్ళు ఎదురు చూస్తున్న 1000 కోట్ల బొమ్మ అయితే జైలర్ 2 అవుతుంది. అదేవిధంగా రజనీకాంత్ అభిమానులకు కూడా ఒక పండగ, అసలు నిజం చెప్తున్నాను. అదే కానీ జరిగితే కానీ జైలర్ 2తో కనుక ఈ మధ్యలో రజనీకాంత్ గారి నుంచి వచ్చిన సినిమాలని బాగా కొన్ని అలరించిన సినిమాలు ఉన్నాయి. కానీ జైలర్ ఒక రేంజ్లో అలరించింది 2010 రోబో తర్వాత. సో ఖచ్చితంగా జైలర్ 2 కూడా రజనీకాంత్కి మరో మైలురాయిగా నిలబడే అవకాశం ఎంతైనా ఉంది. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.